ఇది ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడునై ఉండవలెను. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును, శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకొను వాడునై ఉండవలెను. ఇప్పుడు 1 పేతురు 4:11 1 Peter 4:11 ఒకడు బోధించేలా దైవోక్తులనే బోధించినట్లుగా బోధించవలెను. ఒకడు బోధిస్తే దైవోక్తులే బోధించాలి. ఒకని జీవితము, పరివర్తన, ప్రవర్తన, తన క్రియలు, చూపు, నడక అన్నిటిని పరిశోధించి పరీక్షించాలంటే దేవుని వాక్యం ద్వారా సరిచేయబడాలి. యేసుక్రీస్తు మాటల ద్వారా సరిచేయబడాలి. అవే పేతురు చెప్పాడు, పౌలు చెప్పాడు, తిమోతి చెబుతున్నాడు, ఇంకా అపోస్తలులు అందరూ కూడా ప్రకటించింది అదే పిల్లారు. ఇవే వాక్యాలు చెబుతూ ఉంది. ఇప్పుడు 2 పేతురు 1:1-3 వరకు చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను